మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం క్షోణితలంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకతశ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామరశ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపానికి 2025 సంవత్సరం ఆగస్టు నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ఈ సింహరాశి ఎట్లా ఉందంటే, సింహరాశి చాలా కష్టదిశగా ఉంది. మరి సింహరాశిలోనే కుజకేతువులు కలిసి ఉన్నారు. తర్వాత ఆగస్టు నెలలో మరి కుజకేతువులు కలిసి ఉండటమే కాదు, కేతువే ఒకటి ఉన్నాడు. మరి సింహరాశిలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని. ఈ గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టేవి. ఎందుకంటే సప్తమ స్థానం కలత్రస్థానం, మరి అష్టమ స్థానం ప్రాణస్థానం, ప్రాణకంటకుడు శని. అందులో మరి కేతువు కూడా ఒకటింట ఉన్నాడు. శని వల్ల కూడా, కేతు వల్ల కూడా చాలా ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే రవి బుధుడు కూడా బాగాలేరు. అయితే ఈ రాశిగా బాగున్నది ఏమిటంటే, శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేరు. 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు. బాగుండని గ్రహాలు రవి బుధుడు, కుజుడు కేతువు, రాహు శని. ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేకపోవటం చేత చాలా ఖర్చు, చాలా నష్టం, వచ్చే ఆదాయం లేకపోవటం, అనవసరమైన ఖర్చులు పెరగటం, ఎవరికో ఏ వ్యాధులు, ఏ దెబ్బలు తగలటమో, మరి ఏ కాలు కాలు విరగటమో, ఇట్లాంటి సమస్యలు కూడా ఎక్కువై వచ్చే ఖర్చు విపరీతమవుతుంది. అంటే అన్నం తింటే అయ్యే ఖర్చు కంటే హాస్పిటల్ పాలైతే మందుల ఖర్చు. మరి సంపాదించే మనిషి కనుక ఏదైనా దెబ్బ దగ్గర ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, నెలకొచ్చే ఆదాయం లేదు. ఆదాయం లేకపోతే రోజువారీ ఖర్చులకు కూడా లేదు, పైన హాస్పిటల్ ఖర్చులు. ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. ఉన్నది అంటే శుక్రుడు గురువు ఏకాదశిలో ఉన్నారు. వీటి నుంచి బయటపడాలంటే శుక్రుడు వల్ల లక్ష్మి ఐశ్వర్యం బాగా వస్తుంది. గురువు కూడా విద్యా ఉద్యోగం ఇస్తాడు. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండటం కూడా కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి చేసుకుంటానికి పిల్లల దొరకదు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడటమే చాలా అవసరం. పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాలి. జాతకంలో ఇది గోచారం, ఇది 25 వంతులే, గ్రహచారం 75 వంతులు. ఈ రెండింటినీ చూసిన తర్వాత జాతకంలో ఏది పూర్తిగా బాగాలేదో దాన్ని కనుక్కొని దానికి ఉపశమనం ఏం చేయాలో చూసుకొని అట్లా చేసుకోవడం మంచిది. వివాహం కాని వాళ్ళు, పిల్ల దొరకని వాళ్ళు, ఉద్యోగం చేసే పిల్ల తన కులం కాదు, తన గోత్రం కాదు, పోనీ కులం గోత్రం కాకపోయినా వ్యక్తి సద్గుణాలు ఉండాలి. మరి ఆమె జాతకం బాగుండాలి, చూసి చేసుకోవాలి. అట్లా కాకుండా తొందరపడి మీరు చూస్తే మీకు పిల్ల దొరకలేదు, నాకు పిల్ల దొరికింది నేను చేసుకుంటాను, మీరు వద్దంటే ఊరుకోను. అదేందయ్యా, జాతకం కలవలేదయ్యా, కలవకపోతే మాకే, మా ఇద్దరికి ఇష్టమైంది, కలిసినా కలవకపోయినా మేము మాత్రం చేసుకుంటాం, మీరు వద్దన్నారా, ఎందులో దూకి చస్తా. ఈ పిచ్చితో పెళ్లి చేసుకొని ఈ జాతకాలు కలవక వెంటనే గొడవలై కోర్టుకెక్కి మరి పెళ్ళి కాకమునుపు పెళ్ళి లేకుండా ఏదో తన పని తను చేసుకున్నాడు. పెళ్ళి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కూడా
మరి కలయిక లేక పైన కోర్టుకు పోవాల్సి వచ్చి వాయిదాకి పోవాల్సి వచ్చి లాయర్లకు ఖర్చు పెట్టాల్సి వచ్చి కోర్టు ఫీజులు కట్టాల్సి వచ్చి చేసే ఉద్యోగంలో సరిగ్గా పోకుండా నెలకి 4 వాయిదాలు వస్తాయో 5 వాయిదాలు వస్తాయో వాయిదాకి తిరిగి ఈ ఇబ్బందుల వల్ల ఉద్యోగం కూడా పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడటానికి చాలా అవకాశం ఉంది. ఇట్లా కాకుండా ఉండాలంటే మీ జాతకం పిల్ల జాతకం కలిసిందో లేదో పెళ్లి చేసుకోవాలి. అట్లా కాకుండా తొందరపాటుగా చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి శనిని రాహువుని గురువుని కుజుని కేతువుని ఈ గ్రహాలు పూర్తిగా పూజించాల్సిన అవసరం ఉంది. అట్లా శక్తి లేని పక్షంలో శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళో దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి. ఈ శివుడికి 11 నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేయండి. మీ చేతనైతే ఎక్కడైనా కష్టపడైనా సరే మారేడు దళాలు తీసి ఈశ్వరుడికి ఇవ్వండి. అభిషేకం అప్పుడు ఆ మారేడు దళంతో పూజ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంది. అందులోనే చెబుతాడు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకపత్రం శివార్పణం. 3 జన్మల పాపాలను పోతుంది. మరి నీకు పాపమంతా నశించిపోతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి తప్పనిసరిగా మారేడు చెట్టు ఎక్కడైనా వేసైనా సరే ఇంటికైనా మారేడు చెట్టు వేయచ్చు. ఆ మారేడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈశ్వరుడికి చాలా మంచిది. ఆ చెట్టుని చెబుతాడు, స్పర్శనం బిల్వవృక్షంచ దర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పారు. కాబట్టి ఇంట్లో ఖాళీ స్థలంలోనైనా సరే మారేడు చెట్టు అందరూ వేయండి. ఆకులు తీసుకెళ్ళి 3 ఆకులు కలిసిన దళాన్ని ఈశ్వరుడు పెట్టండి. మీకు సమస్త పాపాలు పోతాయి. స్వస్తి. శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలనుంది. పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి శుక్రవారం 2 కలిసి వచ్చాయి. ఇది చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంతవరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు, సూతకం ఉంటే చేయకూడదు. ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు. శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి. కాదండి నాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు. అట్లాంటి చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోవాలి అనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.